నేను అనుకుంటాను షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడినప్పుడు ఆనాటి రాజు నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో పడవేశాడు. 7 అగ్ని వేడి చేసి ఆ వేడిమి గల గుండంలో వారిని త్రోసివేశాడు. నిజంగా ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గనుక ఆ అగ్నిలో కాలిపోయి వారు బూడిదైపోయి ఉంటే నెబుకద్నెజరు ఎంత సంతోషించేవాడో. నన్ను మించినవాడు ప్రపంచంలో లేడు, నేను ఏదనుకుంటే అది చేయగలను, ఎవ్వరూ నన్ను ఆపలేరనే బహుశా ఆలోచన అతనిలో ఉండుండేది. కానీ దేవుడు అతన్ని సంతోషింపనివ్వలేదు. కనీసం అగ్ని వాసన కూడా రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడాడు. దేవుడు తన ఉద్దేశానుసారం ఆయన తన ప్రజలను కాపాడతారు. దానియేలును గనక సింహాలు తినేసి గనక ఉండుంటే ఆ సింహబోన్లో అతన్ని వేసిన వారు ఎంత సంతోషించేవారు, ఎన్ని సంబరాలు చేసుకునేవారు. కానీ దేవుడు దానియేలును తప్పించడం ద్వారా ఆ సింహాల నోళ్లను మూసి సింహబోన్లో సజీవునిగా దేవుడు దానియేలును ఉంచడం వలన శత్రువుల నోళ్లు మూతపడ్డాయి. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనివ్వక ఆయనను ఉద్ధరించే దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం, నమ్మకంగా ఆయన సేవిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.